భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు నవతన్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో పాటు క్రీస్తును భక్తితో ప్రార్థిస్తూ 41 రోజులు నిత్యము ప్రార్థన చేస్తూ అనంతరం వారు ఉపవాస దీక్ష చేస్తూ ఆకలితో ఉన్న నలుగురికి ఈ సమయాన కడుపు నింపాలనే సంకల్పంతో వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే సందర్భంగా 41 రోజుల దీక్షలో భాగంగా ప్రతిరోజు వారికి తోచినంత మందికి భోజనం పెడుతున్నారు. అదేవిధంగా 41 రోజుల పాటు పెడుతూ ఈ రోజు ఆఖరి రోజు సందర్భంగా మధ్యాహ్నం 100 మందికి అనంతరం సాయంకాలం 500 మందికి తృప్తిగా వారి కడుపు నిండే విధంగా భోజన సదుపాయం చేసి వారికి సమకూర్చారు. మాకు ఉన్నంతలో మేము పేదవారికి సహాయం చేస్తే మాకు క్రీస్తు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖశాంతులతో చూస్తారనే నమ్మకంతో నలుగురికి సేవ చేయడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నామని నవతన్ కుమార్ చెప్తున్నారు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సుమారు 45 రోజుల నుంచి నిత్యం అన్నదానం చేస్తూ కేవలం ఒక యేసుప్రభు పేరు మీదనే 45 రోజులు మేము కఠిన దీక్షంగా ఉంటాం కాబట్టి పావురం వలె తెల్లని పావురం ఎలాగైతే ఉంటుందో చేదు లేకుండా అలాంటి తెల్లని మనసుతో మనసు నిండుగా పేదవారికి భోజనం పెట్టాలనే మా యొక్క తపన. ఈ యొక్క 45 రోజులు 450 రోజులు మేము మాకున్న ₹1 పావుల మందం వీళ్ళకే ఖర్చు పెడతామని చెప్పి పూర్తి స్థాయిలో మేము తెలియజేస్తున్నాం. మాకున్నా లేకున్నా ప్రతిరోజు వీళ్ళ కడుపు నింపుతామని చెప్పి ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కూడా మాకు అందరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, అదేవిధంగా హైదరాబాద్లో మా అన్నున్నాడు అరుణన్న కూడా పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మీలాంటి పెద్దలతోని పూర్తి స్థాయిలో నిత్యం 365 రోజులు భోజనం పెడతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.